అయితే యాక్సిడెంటల్‌గా ఒక్కొక్కసారి వేలు కట్ అయిపోవటం, లేదంటే హ్యాండ్స్ కట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటి బాడీ పార్ట్స్ తీసుకొచ్చి ప్లాస్టిక్ సర్జన్ చేయమంటే వాటికి చేయగలరా? ఎంత టైంలో వాళ్ళు రావాలంటారు? చేయొచ్చండి. యాక్చువల్‌గా ఏంటంటే కట్ అయిందా? క్రష్ అయిందా? ఓకే. కట్ అయితే కత్తితో ఏదైనా మెషిన్‌లో పడి ఏది కట్ అయిపోయిందనుకోండి హ్మ్. హ్మ్. దాన్ని వెంటనే సపోజ్ ఫింగర్ ఐస్ బాక్స్‌లో కడిగేసి నీట్‌గా క్లీన్ చేసేసి, వాష్ చేసి, కడిగి ఐస్ బాక్స్‌లో పెట్టి జాగ్రత్తగా తీసుకొస్తే వితిన్ 6-7 అవర్స్ హ్మ్. తీసుకొస్తే మనం జాగ్రత్తగా దాన్ని అతికిచ్చి మనం జాయిన్ చేయొచ్చు. ఓకే. అదే గనక కట్ అవ్వకుండా ఒక మెషిన్‌లో పడి ఇప్పుడు షుగర్ కేన్ మెషిన్ ఉంది. చేతులు షుగర్ కేన్ ఇలా పెడుతున్నప్పుడు లోపల చెరుకు పెడుతున్నప్పుడు ఏళ్ళు ఎళ్ళిపోయి నలిగిపోతాయి ఒక్కొక్కసారి. ఓకే. ఒక్కొక్కసారి ప్యాడీ ఫీల్డ్‌లో మెషిన్స్ ఈ మధ్య రైస్‌ని హార్వెస్ట్ చేస్తా ఉంటాయి. బియ్యం కట్ చేసి రైస్‌ని హార్వెస్ట్ చేసే మెషిన్ వడ్లు అయి కట్ చేసేది. సో, అందులో పడిపోతాయి చేతులు ఒక్కొక్కసారి. క్రష్ హ్మ్. అయిపోతాయి. హ్మ్. లేతే ఇండస్ట్రీలో ఏదో మెషిన్ క్లీన్ చేస్తుంది అది క్రష్ అయిపోయినయి అతికిచ్చలేము చేతులు, ఏళ్ళు. ఓకే. క్రష్ అవ్వకుండా కట్ అయిందనుకోండి దాన్ని మనం అతికిచ్చగలం.